తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను బలంగా వినిపించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్లో తెలంగాణ కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ట్రిబ్యునల్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామన్నారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తేల్చి చెప్పారు. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. డ్యాం ద్వారా ఆ రాష్ట్రానికి సుమారు 11.82 లక్షల ఎకరాలకు సాగునీరు పారుతోంది. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయం కాలువల నీరే ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 80,000 ఎకరాలకు తుంగభద్ర నీరు అందుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తుంగభద్ర జలాశయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇటీవల డ్యాంకు కొత్త గేట్లు అమర్చారు.